మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. వాక్యమైన దేవుడు ప్రభువా, వాక్కు ద్వారా మీరే మాతో మాట్లాడుతున్నాం తండ్రి. ప్రార్థన చేస్తూ నిలబడిన మీ దీన దాస్త్రాలను నన్ను మీ శిలువ చాటును మరుగు చేసుకొని మీ వాక్కును మీరే వినిపిస్తూ రమ్మని తండ్రి ప్రార్థిస్తూ, మీ బూరను మీరే ఊదమని తండ్రి ప్రార్థిస్తూ, నన్ను తగ్గించుకుంటూ మీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి వాక్య భాగంలోకి వెళ్దాం. ఈరోజు వాక్యపు అంశం ఏంటంటే, ఎవరి పిల్లలండి మీరు? దేవుని బిడ్డలేనా? ఎవరైనా తప్పిపోయినరు అనుకోండి, పిల్లలు రోడ్డు మీద కొత్తగా ఎవరైనా కనిపిస్తే, కొత్తగా ఎవరైనా వచ్చినా కూడా, ఎవరి పిల్లలు మీరు? మీ తండ్రి ఎవరు అనా అడుగుతారా? అడగరా అండి? చెప్పండి, నీ పేరేంటి, మీ తండ్రి పేరేంటి? ఎక్కడైనా సరే ఫస్ట్, ఎక్కడ చదువుకునే దగ్గరైనా, సర్టిఫికెట్స్లో కానీ ఎక్కడ కానీ ఫస్ట్ ఏముంటుందండి? తండ్రి పేరుని బట్టే గుర్తిస్తూ ఉంటారు అనమాట. నీ పేరు తర్వాత నీ తండ్రి పేరు. తండ్రి పేరు అనేది అంతా చాలా ప్రాముఖ్యమైనది. అయితే ఈరోజు మరి మన తండ్రి ఎవరు? మన తండ్రి ఎవరు? కొంతమంది తండ్రి వేరే వాళ్ళు ఉన్నారండి. ఎవరి పిల్లలము? ఎవరు నీ తండ్రి, మీరు ఎవరి పిల్లలు అనేది ఈరోజు మనం చివరిలో క్లియర్గా మనకు అర్థమవుతుంది. అప్పుడు మీకు మీరే చెప్పుకుంటారు మీరు ఎవరి పిల్లలో. మరి ఎవరి పిల్లలైతే ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నారో, ఎలాంటి లక్షణాలు కలిగి ఉండి ఎలా ప్రవర్తిస్తున్నారో, ప్రవర్తనను బట్టే ఎవరి పిల్లల అనేది తెలుస్తూ ఉంటుంది. అర్థమైందండి? మన ప్రవర్తనను బట్టే మనం ఎవరి పిల్లలమా అని చెప్పగలుగుతారు. కొంతమంది తండ్రులు చేసినట్టుగానే పిల్లలు కూడా చేస్తారా? చేరండి. అయితే ఏమనుకుంటారు? సేమ్ తండ్రి లాగానే చేస్తున్నాడు, సేమ్ అలాగే ఉన్నాడు, ఫేస్ కట్టు చూసినా కూడా సేమ్ అలాగే ఉన్నాడు అని చెప్తా ఉంటారు కదా. తండ్రి చేసినట్లుగానే చేస్తూ ఉంటారు. తండ్రి స్వభావాలు కలిగి ఉంటారు, తండ్రి రూపురేఖలు కలిగి ఉంటారు. అప్పుడు మాత్రమే తండ్రి యొక్క పిల్లలు అని గుర్తించగలుగుతారు. అవునా అండి? అయితే మరి మనము ఎలాంటి స్వభావాలు కలిగి ఉంటున్నాం, ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటున్నాం, ఎలాంటి రూపాన్ని కలిగి ఉంటున్నాం, ఇవన్నీ కావాలి కదా. మరి పిల్లలు కావాలంటే రూపము కావాలి, స్వభావాలు కావాలి, ఎన్నో ఉంటాయి. అవునండి? మరి ఇప్పుడు మనం ఎవరి పిల్లలం, ఎవరి స్వభావాలు, ఎవరి గుణగణాలు, ఎవరి లక్షణాలు, ఎవరి రూపురేఖలతోటి మనం ఉన్నాము అనేది మనల్ని మనం ప్రశ్నించుకుందాం. చివరిలో మనకు మొత్తం కూడా అర్థమైపోతుంది. వాక్య భాగంలోకి వెళ్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనము. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై యుందురు. దేవుడు మనతో కూడా కొన్ని విషయాలు ఈరోజు తెలియజేయాలనుకుంటున్నాడండి. నా వాక్యమందు నిలిచిన వారైతే నాకు శిష్యులై ఉండి. ఎక్కడ నిలిచి ఉన్నట్లయితే? నా వాక్యమందు నిలిచిన వారైతే. ఎక్కడ నిలిచి ఉండాలండి? వాక్యమందు నిలబడి ఉండాలి. వాక్యం ఏమి చెప్పుతుందో అదే చెయ్యాలి. వాక్యం ఎలా నడవమంటుందో అలాగే నడవాలి. వాక్యం ఏమి బోధిస్తుందో అదే వినాలి. అర్థమవుతుందా? వాక్యాన్ని బట్టి మనం నడిచే వారముగా ఉండాలి, కానీ లోకాన్ని బట్టి మనం నడిచే వారముగా ఉండడానికి వీల్లేదు. అయితే దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతేనే నిజముగా నాకు శిష్యులుగా ఉండి. శిష్యులుగా ఉండడం వలన ఏం గ్రహిస్తామంటే, మనము వాక్యమును విన్నప్పుడు మాత్రమే, వాక్యాన్ని బట్టి నడుచుకున్నప్పుడు మాత్రమే ఆయన శిష్యులుగా ఉంటారు. శిష్యులుగా ఉన్నప్పుడు ఏం నేర్చుకుంటారు? ఆయన సత్యాన్ని తెలుసుకుంటారు. సత్యాన్ని ఏం చేస్తారు? గ్రహిస్తారు. సత్య మార్గములోకి నడుస్తారు. సత్యం ఏంటో తెలుస్తుంది, అసత్యం ఏంటిదో తెలుస్తుందండి. అలాంటి అనుభవం గుండా వెళ్తాము. అయితే ఇక్కడ దేవుడు నిజమైన శిష్యులు. ఈరోజు మనం అర్థం చేసుకోవాలి, వాక్యమందు నిలిచిన వారమేనా? ఒక ప్రశ్న. ఏంటి ప్రశ్న? వాక్యమందు నిలిచిన వారమేనా మనము? వాక్యాన్ని బట్టి నడుచుకుంటున్నామా? వాక్యాన్ని బట్టి నడుచుకున్నట్లయితే నువ్వేం చేస్తావు? సత్యాన్ని గ్రహిస్తావు. సత్యాన్ని గ్రహిస్తున్నావా? 3 ప్రశ్నలు ఈరోజు ఫస్ట్ లోనే మనకి. ఏంటిదండి? మొదటిది ఏంటిది? వాక్యమందు నిలిచిన వారేనా? వాక్యాన్ని బట్టి జీవిస్తున్నారా? మొదటి ప్రశ్న చెప్పండి. వాక్యాన్ని బట్టి జీవిస్తున్నారా అండి? వాక్యం ఏది చెప్తే అదే నడుస్తున్నారా?
లేదండి అసలు మేము వాక్యమే వినము, వాక్యముతో మాకు సంబంధమే లేదు, వాక్యం ఏం చెప్తుందో మాకు తెలియదు, ఇంకా వాక్యాన్ని బట్టి మేమే నడుస్తామండి. పోతున్నా దాంట్లోకి లోపలికి వెళ్దాం. అర్థమవుతుందా? అయితే అప్పుడు మాత్రమే వాక్యాన్ని బట్టి నడుచుకునే అనుభవం మనకి కావాలి, బైబిల్ చదివే అనుభవం కావాలి. అర్థమవుతుందా? అప్పుడు మాత్రమే మనం ఏమవుతాము? దేవుని యొక్క శిష్యులు అవుతారు, నిజమైన శిష్యులు అవుతారు. కాబట్టి అప్పుడు వారు ఏం చేస్తారంట? సత్యమును గ్రహించగలుగుతారు. సత్యం ఏంటిది, అసత్యం ఏంటిది, లోకంలో జరుగుతుంది ఏంటిది, అన్ని కూడా దేవుడు మనకేం చేస్తాడండి? వాక్యమందు నిలిచినట్లయితే సత్య మార్గములో దేవుడు మనల్ని నడిపించేవాడుగా ఉంటున్నాడు. మనకు సత్యం తెలవాలని ఎంతో ఆశపడతా ఉంటాం కదండి. కొంతమంది భ్రమల్లో బ్రతుకుతూ ఉంటారు, కొంతమంది ఏదేదో ఊహించుకొని కొన్నిసార్లు కొంతమందిని చూసినప్పుడు నాకు అలాగ అనిపిస్తుంది, ఎందుకు ఈ ఊహలన్నీ ఊహించుకోవాలి, ఎందుకు ఇంత అనవసరమైన తలకాయ నొప్పి అంతా పెట్టుకుంటారో అనిపిస్తుంది అండి నాకైతే. అన్ని భ్రమలే, ఒక్కటి కూడా వాస్తవం అనేది ఉండదు అక్కడ. ఊహల్లోకి వెళ్ళిపోతా ఉంటారు, ఊహల్లో తేలి ఆడుతూ ఉంటారు, ఊహల పల్లకిలో ఏంటిదండి ఇంకోటి ఊరేగుతూ ఉంటారు అనమాట. అలా వెళ్ళి నిజమేంటిది, వాస్తవం ఏంటిది, సత్యం ఏంటిది, సత్య మార్గం ఏంటిది అనేది తెలుసుకోకుండా అలాంటి అనుభవంలో ఉంటారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దానివల్ల టైం వేస్టా, ఏమన్నా ఇంకా ప్రయోజనం ఉందండి? ఊహల్లోకి వెళ్ళిపోయి వాస్తవాన్ని నువ్వు ఎక్కడ పెడుతున్నావు? వాస్తవాన్ని నువ్వు జరిగించలేకపోతున్నావు, వాస్తవంలో నువ్వు జీవించలేకపోతున్నావు, వాస్తవం అనేది నీకు అర్థం అవ్వట్లేదు. కాకుండే ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి, ఊహల్లో బ్రతకడానికి మనకు అవసరం లేదండి, వాస్తవమే కావాలి, సత్యం ఏంటిదో కావాలి. ఇవి కావాలంటే మనం ఏం చేయాలి? వాక్యాన్ని బట్టి నడుచుకోవాలి, వాక్యాన్ని మనం వినాలి. వాక్యం వినాలంటే ఎక్కడ దొరుకుతుందండి? మరి అది ఎక్కడ దొరుకుతుంది? దేవుని సన్నిధిలో వాక్యము దొరుకుతుంది, దేవుని సన్నిధిలో వాక్యం దొరుకుతుంది. దేవుని సన్నిధికి క్రమం తప్పకుండా వాక్యం వినడానికి రావాలి. వినుట వలన ఏం కలుగుతుందంట? విశ్వాసము కలుగుతుంది. వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతూ ఉంటుంది. ఇంకా మనకు తెలుసుకుంటాం, సత్యం ఏంటిదో మనకు తెలుస్తూ ఉంటది. కాబట్టి అప్పుడు సత్యం మిమ్మల్ని ఏం చేస్తుందంట? సత్యాన్ని గ్రహిస్తారు. తర్వాత అంత మాత్రమే కాదు, మరి సత్యముని గ్రహించడం వల్ల మీకు ఏంటి ప్రయోజనం అంటే, సత్యము మిమ్మల్ని ఏం చేస్తుందంట? అమ్మ చదవండి. స్వతంత్రులనుగా ఏం చేస్తుందంట? స్వతంత్రులనుగా చేస్తుంది. అంటే స్వేచ్ఛగా ఉంచుతుంది మిమ్మల్ని. ఒకరి కింద బానిసలాగా, ఒకరి కింద ఏదో వారి కింద ఉంటున్నట్టుగా ఎలా కాకుండా సత్యము మిమ్మల్ని ఎలా చేస్తుందంట? స్వేచ్ఛగా ఉండేటట్లుగా చేస్తుంది, స్వతంత్రులుగా చేస్తూ ఉంటది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం ఎవరికి కూడా బానిసలుగా ఉండవలసిన అవసరము లేదు. అర్థమవుతుందండి? ఎవరు చెప్పు చేతుల కింద మనం ఉండాల్సిన అవసరము లేదు. అసత్యమైన మార్గములో, చీకటిలో మనం ఉండవలసిన అవసరం లేదు. సత్యములో, వెలుగులో, దేవుని వాక్యములో, తర్వాత ఇంకోటి ఏంటిదండి? స్వతంత్రులుగా దేవుడు మనకు స్వేచ్ఛను అనుగ్రహింపజేశాడు. ఈ విషయాలు మనం అందరం కూడా తెలుసుకోవాలి. సత్యము మనల్ని ఎలా చేస్తుందంట? ఎలా చేస్తుందండి? స్వతంత్రులుగా చేస్తూ ఉంటుంది, స్వేచ్ఛగా మనల్ని ఉంచుతుంది. అయితే మీకు ఇంతవరకు కూడా స్వేచ్ఛ లేకుండా ఉన్నారా? స్వతంత్రులుగా ఉండకుండా ఉంటున్నారా? స్వేచ్ఛను కోల్పోయారా? సత్యమైన మార్గము మీకు తెలియకుండా ఉన్నదా? ఇంకా అర్థం చేసుకోవాలి. సత్య మార్గమును తెలుసుకొని స్వేచ్ఛగా ఉండే కృపను మనము దేవుని ఎదుట పొందుకోవాలి. మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడను ఎవరికి దాసులమై ఉండలేదే అంటున్నారు. మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నారని ఆయనతో అనిరి ఏమంటున్నారంటే, పుట్టుకతోని క్రైస్తవులం. అర్థమవుతుందండి? చాలా జాగ్రత్తగా విందాం. పుట్టుకతోని క్రైస్తవులం, దేవుని నమ్ముకున్నాము, బాప్తిసం తీసుకున్నాము, ఆదివారం మందిరానికి వెళ్తున్నాం. అర్థమవుతుందా అండి? అంత మాత్రాన ఏంటిదండి? దేవుని బిడ్డలు కాదు, దేవుని బిడ్డలు అనిపించుకోరు. అబ్రహాం సంతానం ఏది ఎవరి ద్వారానో కొంతమంది అనుకుంటారు, మా అమ్మ దేవుని నమ్ముకుంది, మా అమ్మ చర్చికి పోతుంది, మేము కూడా దేవుని బిడ్డలని, నేను కూడా క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి వీలుందా అండి? వీలు లేదు. ఎవరిది వాళ్ళకే ఉంటుందండి, ఎవరిది వాళ్ళకే. నీ తల్లిది నీ తల్లికే, నీ తండ్రిది నీ తండ్రికే, నీది నీకే. ఎవరి విశ్వాసము వారికే ఉంటుంది, ఒకరి విశ్వాసం ఒకరికి రాదు. కాబట్టి ఎవరికి వారే పరీక్షించుకోవాలి, ఎవరికి వారే వాక్యమందు నిలిచి ఉండి సత్యాన్ని గ్రహించుకోవాలి. అప్పుడు వాళ్ళు అంటున్నారు, మేము అబ్రహాము సంతానం అంటున్నారండి. అబ్రహాము సంతానం అయితే ఏంటి అని చెప్పి ఇక్కడ మాట్లాడుతూ చదవండమ్మ తర్వాత మాట.
అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపము చేయు ప్రతివాడు కూడా దేనికి దాసుడంట? పాపమునకు దాసుడే. నువ్వు పాపము చేసుకుంటూ నేనేదో పుట్టు క్రైస్తవులం అని చెప్పుకున్నంత మాత్రాన ప్రయోజనం ఉందా? లేదండి. పాపము చేయు ప్రతివాడు కూడా పాపానికి దాసుడే. అయితే మనం అర్థం చేసుకోవాలి, మనం ఎవరికి దాసులుగా ఉంటున్నామో. పాపానికి దాసులు. కొంతమంది ఈ రోజుల్లో చాలా దాసులుగా ఉంటున్నారంట. దాసులు అంటే ఏంటిది? బానిసత్వం. బానిసలుగా అయిపోతున్నారండి. దాసులు అయిపోతున్నారు. వేటికి బానిసలు అయిపోతున్నారు ఒకసారి ఆలోచించుకుందాం. చెప్పండి, మీకు తెలిసిన విషయాలు కొన్ని. దేనికి బానిసలు అయిపోయారంటే ఫస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకదానికి బానిసలు అయిపోయారు. ఎవరు? దేనికి? ఫోన్కి. అవునా కాదండి? ఖచ్చితంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఫోన్కు బానిసలు అయిపోయినా ఉన్నారు. ఎప్పుడన్నా ఒకసారి చూడండి, ఫోన్ తలుచుకుంది, ఫోన్ తీయండి, ఫోన్ చేతిలో ఒక 10 నిమిషాలు ఫోన్ రాకపోతే ఎలా ఉంటదండి? నా ఫోన్ ఏది, నా ఫోన్ లేకపోతే నేను బ్రతకను. దేనికి బానిస అయిపోయారండి? ఇప్పుడు ఫోనుకు బానిస అయిపోయారు. కొంతమంది మనుషులకు బానిసలు అయిపోతారు. అర్థమవుతుందా? కొంతమంది త్రాగుడుకు బానిసలు అయిపోతారు. కొంతమంది తిరుగుడుకు బానిసలు అయిపోతారు. కొంతమంది దేనికి? తిండికి బానిసలు అయిపోతారు. తిండికి బానిసలు అయిపోయారు కూడా తినంది బ్రతకరు. ఎప్పుడు అదే పిచ్చి, అదే ఇంకా ఇప్పుడుకి అలాగే ఆలోచిస్తూ ఉంటారు. అయితే పాపమునకు బానిసలు అని చెప్తున్నాడండి ఇక్కడ దేవుడు. దేనికి? పాపానికి బానిసలైనట్లయితే ఇవన్నీ కూడా పాపానికి బానిసలు దాని కిందకే వస్తాయి. మనం గ్రహించుకోవాలి. అయితే నువ్వు ఏమైనా సరే, నువ్వు నామకార్థపు క్రైస్తవులము అని చెప్పుకున్నంత మాత్రాన నువ్వు పాపానికి బానిసలుగా కాకుండా ఉండరు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పాపానికి బానిసలే. కాబట్టి అందుకు యేసు పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనంలో కూడా అక్కడ కూడా ఒక మాట ఉంటుంది. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. ఏం చెప్పుకుంటారండి? ఒకరిని బట్టి, వారిని బట్టి, వీరిని బట్టి, ఎవరో కొంతమంది చెప్పుకుంటా ఉంటారు. ఏమనండి? మా యొక్క ఫ్యామిలీ అంతా కూడా క్రైస్తవులే, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా అదే, ఒకప్పుడు మేము బాగా దేవుళ్ళలో ఉండేవాళ్ళం, ఒకప్పుడు బాగా మేము చేసేవాళ్ళం అని చెప్పుకుంటారు. చెప్పుకోవడం వలన వచ్చే ప్రయోజనం ఏమీ కూడా లేదండి. ఇక్కడ అదే, నువ్వు అబ్రహాము సంతానం అని చెప్పుకోవడం వల్ల ఎవరు చెప్తున్నారండి? ఇక్కడ బాప్తిసం ఇచ్చి యోహాను చెప్తున్నాడండి. ఏమని చెప్పాడండి? అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. ఎందుకంటే దేవుడి రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను, మిమ్మల్ని కాదు రాళ్ల ద్వారా కూడా పుట్టించగలుగుతారు. ఎందుకంటే మీరు పాపమునకు దాసులుగా ఉంటున్నారు కాబట్టి దేవుడు సెలవిస్తున్న మాటని. అందుకే ఇక్కడ బాప్తిసం ఇచ్చి యోహాను కూడా సెలవిస్తూ అంటున్నాడు. ఏమనంటే మారు మనసు పొందండి. ఏం కావాలి? పాపమునకు దాసులు కాకుండా మారు మనస్సు పొందండి అని ఇక్కడ కేకలు వేస్తూ ప్రకటిస్తున్నాడండి యోహాన్ గారు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేనికి బానిసలుగా ఉంటున్నాము? వాక్యాన్ని వింటున్నామా? వాక్యాన్ని బట్టి జీవిస్తున్నామా? సత్యములో నడుస్తున్నామా? స్వతంత్రులుగా ఉంటున్నామా? లేదా ఏం చెప్తున్నాం? మా వాళ్ళు వెళ్తున్నారులేండి, మందిరానికి వచ్చి రాలేదు. ఏంటంటే ఎవరో ఒకళ్ళు మా కుటుంబంలో వెళ్తే చెప్పుకుంటారు. ఏంటి? వాళ్ళు పోయారులే, వాళ్ళు పోతే వాళ్ళు తింటే నీ కడుపు నిండుతుందా? చెప్పండి. అది కాదు క్రైస్తవ్యం అంటే, అది కాదు దేవుడు అంటే, అది కాదు. దేవుని పిల్లల గురించి ఈరోజు ప్రత్యేకంగా, నువ్వు దేవుని బిడ్డవా సాతాను బిడ్డవా అనేది అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డలైతే ఎలా ఉంటారంట? దేనికి కూడా బానిసలుగా ఉండరు. వాక్యాన్ని అనుసరించి నడుస్తారు, వాక్యాన్ని బట్టి జీవిస్తారు. మీరు దాసులు కాకుండా మా అబ్రహాము తండ్రి, మా తండ్రి, మేము అందులో నుంచి వచ్చాం, మేము ఇందులో నుంచి వచ్చాం గొప్పలు కాకుండా ఏం చేయాలంట? పాప క్షమాపణ పొందుకొని, హల్లెలూయా, పాప క్షమాపణ పొందుకొని మారు మనసు అనుభవంలోకి రావాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉండే అనుభవము కావాలండి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మీరు అబ్రహాము సంతానం అని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక ఏం చేస్తున్నారంట? మీరు అబ్రహాము సంతానమే, మీరు దేవుని బిడ్డలే, మీరు క్రైస్తవులనే చెప్పుకుంటున్నారు, మీరు మందిరానికి వస్తున్నామని చెప్పుకుంటున్నారు, కరెక్టే. కానీ మీలో నా వాక్యము లేదు. మీలో నా వాక్యము లేదు కాబట్టి అర్థం చేసుకోలేకపోతున్నారు.
అర్థమవుతుందా అండి? తర్వాత ఇంకోటి కింద కూడా చదువుదాం. నేను నా తండ్రి యొద్ద నుండి చూచిన సంగతులని నేను బోధించుచున్నాను, ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పాను. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులనే ఏం చేస్తున్నాడంట? బోధిస్తున్నాడు. తండ్రి దగ్గర నేర్చుకున్నవి ఎవరైనా పిల్లలు అదే పనులు చేస్తూ ఉంటారు కదండి. కొన్ని స్వభావాలు, కొన్ని లక్షణాలు కలిగి ఉంటారు. ఇక్కడ మనం యోహాను సువార్తలో కూడా 5:19 కూడా ఒక మాట ఉంది, చదువుదాం. ఇక్కడే 5:19 ఇట్లా ప్రత్యుత్తరం ఇచ్చాను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు కదా అండి. ఆయన వేటిని చేయునో వాటిని కుమారుడును అలాగునే చేయును. తండ్రి చేసిన పనులు కుమారులు చేస్తారు. అయితే నువ్వు దేవుని బిడ్డవైతే దేవుడు చేసిన పనులేంటి, దేవుడు చేసిన కార్యాలేంటి, దేవుడు మనసేంటి, దేవుడి స్వభావం ఏంటి, దేవుడి లక్షణాలేంటి, దేవుడి అనుభవాలేంటి, దేవుని సువార్త ఏంటి, దేవుని పరిశుద్ధత ఏంటి, దేవుని గుణగణాలేంటి, అవి నువ్వు కనపరచగలుగుతున్నావా? దేవుని బిడ్డవైతే ఇక్కడ మనం అదే చదువుతున్నాం. ఏం చదువుతున్నామంటే, ఏమి చూపించుతున్నామో దాన్ని బట్టే మనం ఎవరి పిల్లలం అనేది అర్థమవుతా ఉంటుందండి. మరలా మనం ఇక్కడికి వద్దాం. 8 చదివిన కడ చదవండి అమ్మా. నేను నా తండ్రి చూచిన సంగతులనే మీతో చెప్పుచున్నాను, ఆ ప్రకారమే నేను ఏ రీతిగా అయితే నా తండ్రి దగ్గర నుండి నేర్చుకున్న వాటిని మీకు బోధిస్తున్నాను, మీరు కూడా అలాగే చదవండి అమ్మా. ఆ ప్రకారమే మీరు కూడా తండ్రి యొద్ద వినిన వాటిని జరిగించుచున్నారని. ఎలా జరిగిస్తున్నారంట? తండ్రి యొద్ద అంటే వారి తండ్రి యొద్ద విన్నవే. వారి తండ్రి ఎవరండి? సాతాను సంబంధులు. సాతాను గడు ఎలా నడిపిస్తున్నాడో, తండ్రి స్వభావం ఏంటిదో, తండ్రి గుణగణాలు ఏంటియో, అలాగే ఈ పిల్లలు కూడా, సాతాను యొక్క పిల్లలు కూడా అదే మార్గంలో. సాతాను దుష్ట క్రియలు, దుష్ట ఆలోచనలు ఎన్నో వస్తూ ఉంటాయండి. మంచి ఆలోచనలు రావు, మంచి తలంపులు. అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలే చేస్తారు. అర్థమవుతుందా అండి? ఎవరి పిల్లలు? అబ్రహాము పిల్లలు అని చెప్పుకుంటున్నారు వాళ్ళు, కానీ వాళ్ళ క్రియలు తండ్రి లాగా లేవు. అందుకే దేవుడు క్లియర్ గా చెప్తున్నాడు, మీరు అబ్రహాము సంతానం అయితే మీరు అబ్రహాము లాగా ప్రవర్తిస్తారు కదా, మీరు అలా ప్రవర్తించట్లేరు కదా. ఇప్పుడు దేవుడు తలచినట్టుగా మనము నడవట్లేము. దేవుడు ఆలోచనలు వేరే ఉన్నాయి, మనం చేసే పనులు వేరే ఉన్నాయి. అది మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఆలోచనలు బట్టి నువ్వు నడిచేవారుగా ఉండాలి. మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పాను. అందరికి వారు దేవుడొక్కడే మాకు తండ్రి అని చెప్పగా ఏం చెప్తున్నారండి? మరలా వాళ్ళు ఏం చెప్తున్నారు? చెప్పుకోవడానికి మాత్రం దేవుడే మా తండ్రి అని చెప్తున్నారు, కానీ క్రియలు మాత్రము తండ్రి క్రియలు లేవు. మీరు నా బోధ విననేరక ఉండుట వలననే కదా మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన మాట అండి. ఏంటంట? మీరు నా బోధ విననేరకుండునట్లు ఉన్నారు కాబట్టే మీరు ఎవరు? దేవుని వాక్యాన్ని వినట్లేరు, దేవుని వాక్యాన్ని అనుసరించట్లేరు, దేవుని వాక్యాన్ని బట్టి జీవించట్లేరు. వాక్యం చెప్పేదేంటిది, నువ్వు నడిచేదేంటిది లేదు. కాబట్టే వాక్యాన్ని బట్టి నడవని వారందరూ కూడా ఎవరంట? నా బోధను విననేరక ఉండుట వలననే కదా. దేవుని బోధ ఎవరైతే వినకుండా ఉంటున్నారో వారందరూ కూడా ఎవరంట? మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీ తండ్రి ఎవరంట? అపవాది. అపవాది అంటే ఎవరు? ఉందా అండి ఏమన్నా అక్కడ? ఒకటి ఇచ్చి కింద ఏమనుందండి? అపవాది ఎవరు? తండ్రి సాతానండి. దేవుని వాక్యాలు వినకుండా, ఆయన బోధన అనుసరించి నడవకుండా ఉండే వారందరూ ఎవరి సంబంధులు? సాతాను సంబంధులు. ఇప్పుడు అర్థమైందా? ఎవరి పిల్లలు మనం అర్థం చేసుకోవాలి. చివరిలో అర్థమవుతుంది ఇంకా క్లియర్ గా. మనం ఎవరి పిల్లలం, మనం ఏం చేస్తున్నాము అనేది మనకు ఇంకా అర్థమవుతుంది. కాబట్టి సాతాను సంబంధులు ఏం చేస్తారంట? మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. హల్లెలూయా. ఏం చేస్తున్నారంట? మీ తండ్రి ఎవరు? అపవాది. అయితే అపవాది ఏం చేస్తాడు? అపవాది దురాశలు నెరవేర్చడానికి మీరు
కోరుకుంటున్నారు, ఆశపడుతున్నారు, ఇష్టపడుతున్నారు, లైక్ చేస్తున్నారు, ప్రేమిస్తున్నారు. ఇంకెన్ని చెప్పాలండి? అవునా అండి? కదా, దురాశలను నెరవేర్చాలని మీరు. దురాశలు అంటే ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా దురాశలు అండి. వాక్యాన్ని మాత్రం పక్కన పెట్టి మిగతా అన్ని కూడా కావాలి. దురాశలు నెరవేర్చగోరుచున్నారు. అయితే ఈ రోజు మనం అర్థం చేసుకోవాలి 2 ప్రశ్నలు. మరి దేవుని వాక్యాన్ని అనుసరించి నడవాలని కోరుకుంటున్నారా? మీ తండ్రి యొక్క అపవాది దురాశలు నెరవేర్చగోరుకుంటున్నారా? ఈ 2 అర్థం చేసుకోవాలి. అబ్రహాము సంతానమా? ఇంకోటి ఏంటిదండి? ఇంకోటి ఏంటిది? అపవాది సంతానమా? మనం అర్థం చేసుకోవాలి. ఏది చేయాలని కోరుకుంటున్నారు? ఎలాంటి స్వభావాలు కలిగి ఉంటున్నారు? ఎలాంటి గుణగణాలు మీరు కనపరుస్తున్నారు? మిమ్మల్ని చూసినప్పుడు ఎవరైనా అమ్మ దేవుని బిడ్డ, దేవుని లక్షణాలు కనబడుతున్నాయి అంటున్నారా? పెద్ద సాతానండి, సాతాన్లో స్వభావాలే ఉన్నాయి, సాతాన్ లక్షణాలే ఉన్నాయి అంటున్నారా? అర్థం చేసుకోవాలి. అవునండి అంటున్నారు కదా, అంటారు కూడా. ఏం చెప్తారండి? కొన్నిసార్లు ఈ మాట మనం పలుకుతూనే ఉంటాం. వట్టి సాతాన్ స్వభావం, వట్టి సాతాను లాగానే ఉంది, నాకు సాతాను పట్టినట్టే పట్టింది అన్నట్టుగా అనుకుంటా ఉంటా. అంటే సాతాను స్వభావాలు కలిగి ఉండడం, అది సాతాను స్వభావాలు మనం కలిగి ఉండడానికి వీల్లేదండి. చెప్పుకుంటూ మేము అబ్రహాం సంతానం అని చెప్పుకుంటున్నారు ఇక్కడ వీళ్ళు. మనం కూడా అదే రీతిగా చెప్పుకుంటున్నాం. మేము దేవుని బిడ్డలము, మేము క్రైస్తవులము, మేము మందిరానికి వెళ్తున్నాం. పేరు గొప్పలు చెప్పుకోవడం కాదు. అర్థమవుతుందా? ఇక్కడ ఇది మనం చేయాల్సింది ఏంటిది? ఆయన బోధ వినేటట్లుగా ఉండాలి, ఆయన వాక్యాన్ని బట్టి నడుచుకునేటట్లుగా ఉండాలి, ఆయన వాక్యాన్ని వినే స్వరము నీకు కావాలి, లోబడే మనస్తత్వము నీకు కావాలండి. ఆదికాండం 22వ అధ్యాయము 9వ వచనంలో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తండ్రి కుమారుల మధ్య జరిగిన సంఘర్షణ, తండ్రి కుమారుల మధ్య జరిగిన ఒక సంఘర్షణ మన అందరికి తెలిసిందే అండి. సంభాషణ ఏంటది? ఇస్సాకును అబ్రహాం ఏం చేశాడు? బలి ఇచ్చాడు కదా. బలి ఇచ్చినప్పుడు కుమారుడు అంటున్నాడండి, చదువుదాం ఇక్కడ ఒక మాట. ఎంత చక్కని మాట ఉందంటే అక్కడ 22:7 చదువుదాం. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. ఆగమ్మ, ఏమంటున్నాడండి? ఇస్సాకు తండ్రితో ఏమంటున్నాడండి? నా తండ్రి అంటున్నాడు. మరి మనం దేవుణ్ణి అయ్యా నువ్వు నా తండ్రివి అని పిలవగలుగుతున్నామా? అంత ఉందా మనకి ధైర్యం? నువ్వు కుమారులాగా ప్రవర్తిస్తున్నావా? అర్థం చేసుకోవాలి. ఇక్కడ తండ్రి కుమారుల మధ్య జరిగిన సంభాషణలో కుమారుడు ఎలా ఉన్నాడంటే, ఈరోజు ఇస్సాకును బట్టి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉందండి. ఇస్సాకు ఎలా ఉన్నాడండి? తండ్రి దగ్గర ఎలా లోబడ్డాడు, తండ్రి మాట ఎలా విన్నాడు. అర్థమవుతుందా? ఇక్కడ మనం చదివాం, ఏమంటున్నాడు? ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో ఏమని పిలుస్తున్నాడు? నా తండ్రి అని పిలిచాను. పిలిచి మాట్లాడుతున్నాడు. మాట్లాడి ఏమంటున్నాడు? ఏమి నా కుమారుడా అని అనేను. ఏమంటున్నారు? తండ్రి కుమారుల మధ్య ఉన్న సంబంధం అండి. ఏమైనా ఇక్కడ తేడా ఉందా అండి? ఏమైనా తేడా ఉందా? ఏమి కూడా లేదు. కాబట్టి నా కుమారుడు అని. అప్పుడు అతడు ఏమంటున్నాడండి? నిప్పులు కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా తండ్రిని పిలుస్తున్నాడు. అయ్యా నా తండ్రి అని ఇస్సాకు అబ్రహామును పిలిచి, నిప్పులు కట్టెలు ఉన్నాయి, దహన బలికి వెళ్తున్నాం, కానీ చదవండి అమ్మా. కానీ ఏమీ లేదు ఇక్కడ. దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగుతున్నాడండి. గొర్రెపిల్ల ఏది అని అడుగుతున్నాడు. వినయ విధేయతలు కలిగి ఉన్నాడండి ఇస్సాకు. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకు తండ్రి దగ్గర ఎలా లోబడ్డాడో ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. అబ్రహాము సంతానం అని చెప్పుకుంటున్నారు ఎక్కడ? మనం చదివిన దగ్గర. కానీ వారా అబ్రహాము సంతానమా? కాదు. అబ్రహాము నిజంగా అబ్రహాము సంతానం అయితే అబ్రహాము సంతానమైన ఇస్సాకు ఏమంటున్నాడు? నా తండ్రి అని పిలుస్తున్నాడు. తండ్రి చెప్పినట్టుగా వింటున్నాడు. తండ్రి ఏం చెప్పినా దానికి తల ఉంచుకొని సాగిలపడుతున్నాడు. ఏం చెప్పాడు? అయ్యా మరి గొర్రెపిల్ల ఏది? మనం దహన బలికి వెళ్తున్నాం, కానీ గొర్రెపిల్ల ఏది అని కుమారుడు అడిగినప్పుడు తండ్రి చెప్పిన మాట ఏంటమ్మా? చదవండి. అబ్రహాము చెప్తున్నాడు అప్పుడు,
నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనునని చెప్పాను. ఏం చెప్తున్నాడు అప్పుడు? దేవుడే చూచుకుంటాడయ్యా గొర్రె పిల్లని అని కుమారుడికి చెప్పినప్పుడు అదే మనమైతే ఎట్లా ఉంటుందండి? మనకి ఎప్పుడే ప్రూఫ్స్ కావాలి, వెంటనే మనకు అక్కడ ఆధారాలు కావాలి. దేవుడు ఏదైనా చెప్పినప్పుడు వేచి ఉండే అనుభవము మనకు ఉండదు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. ఏమంటున్నాడు తండ్రి చెప్పినప్పుడు, అబ్రహాము చెప్పినప్పుడు కుమారుడు వెంటనే చెప్పాడు, దేవుడే చూసుకుంటాడయ్యా, నువ్వు తండ్రినైనా నన్ను అడిగావు కదా, నేను నా తండ్రి పైన నేను ఆధారపడ్డాను. కాబట్టి నువ్వు నాకెలా లోబడుతూ వచ్చినావో నేను నా తండ్రికి అలా లోబడుతూ వచ్చాను. నా తండ్రి తీసుకో రమ్మన్నాడు, బలి ఇవ్వమన్నాడు, నేను లోబడ్డాను. నువ్వు కూడా అదే రీతిగా నాకు ఈరోజు లోబడుతున్నావు అన్నట్టుగా అక్కడ చెప్పడం జరిగిందండి. అబ్రహాము లోబడ్డాడు దేవునికి, తండ్రి అయిన దేవునికి అబ్రహాము లోబడ్డాడు. అబ్రహాము తండ్రి ఇస్సాకుకి, ఇస్సాకు కూడా తండ్రికి లోబడుతూ వచ్చినాడు. అంటే చూడండి, కుమారుడైతే ఏం చేస్తాడంట? లోబడతాడు, విధేయత చూపిస్తాడు. మరి నిజంగా మనం కూడా దేవుని పిల్లలమేనా? అలా లోబడుతున్నామా? విధేయత చూపిస్తున్నామా? ఎదురు స్వభావం కలిగి ఉంటున్నారా? సాతాను స్వభావాలు కలిగి ఉంటున్నారా? దురాశలు కలిగి ఉంటున్నారా అనేది మనము అర్థం చేసుకోవాలండి. తర్వాత మరలా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇస్సాకు ఏ రీతిగా వినయ విధేయతలు కలిగి ఉంటూ వస్తున్నాడో అలాంటి స్వభావం మనము కలిగి ఉండాలండి. అబ్రహాము తన కుమారుని వధించుటకు ఏం చేశాడంట? కట్టెలను ఏం చేశాడంట? కట్టెల మీద బలిపీఠం బంధించి ఆ బలిపీఠమైన పైన కట్టెల మీద ఉంచెను. బంధించాడు. ఎవరిని బంధించాడండి? కుమారుణ్ణి బంధించాడు. బంధించుతున్నప్పుడు కూడా ఏంటయ్యా నన్ను బంధిస్తున్నావు అని అన్నాడండి. చూడండి, ఈరోజు ఇస్సాకును బట్టి మనం ఎంత విధేయత, ఎంత లోబడే తత్వం, తండ్రికి ఎలా లోబడాలి, నీ దేవుడైన తండ్రికి నువ్వు అలా లోబడుతున్నావా అనే విషయాన్ని నువ్వు గ్రహించుకోవాలి. ఇక్కడ తీసుకొచ్చాడు, గొర్రెపిల్ల ఏది తండ్రి అని అడిగాడు, కానీ గొర్రెపిల్లని దేవుడే చూసుకుంటాడని చెప్పాడు కానీ చెప్పింది ఒకటి, ఇక్కడ చేసేది మరొకటి. ఏం చేస్తున్నాడు? అతన్నే కట్టేస్తున్నాడు, అతన్నే కట్టెలపై పెడుతున్నాడు. అప్పుడు కుమారుడు మౌనంగా ఉంటున్నాడండి. అర్థమవుతుందా అండి? కుమారుడు ఎలా ఉంటున్నాడండి? ఇస్సాకు మౌనాన్ని వహించాడు, తగ్గించుకున్నాడు, విధేయత చూపిస్తున్నాడు. తండ్రి ఏం చేస్తాడో చేయని, తండ్రి దగ్గర లోబడాల్సిందే కానీ తండ్రికి ఎదురు చెప్పాల్సిన పని లేదు, అక్కడ ఎదురు చెప్పేది లేదు. ఈ రోజుల్లో తండ్రికి అలా లోబడుతున్నామా? మనం దేవునికి అలా విధేయత చూపిస్తున్నామా? ఇస్సాకు విధేయత చూపించాడు. కట్టి పెడుతున్నా కూడా బంధించి ఏం చేశాడంట? బంధించి ఎక్కడ పెట్టాడమ్మా? బలిపీఠము మీద కూడా పెట్టాడు. అప్పుడు కూడా నోరు తెరవట్లేడు. ఏమైనా నిద్రపోయిండండి? సోయిలో లేడా? తెలుస్తుందా అతనికి? అన్ని అర్థమవుతున్నాయా లేదా? క్వశ్చన్స్ అడిగాడా లేదా? కానీ అయినప్పటికీ కూడా ఎలాంటి తగ్గింపు, ఎలాంటి వినయ విధేయతలు, ఎలా లోబడుతున్నాడో తండ్రి మాటకు అది అర్థం చేసుకోవాలి. మనం కూడా తండ్రి మాటకు అలా విధేయత చూపించాలి. ఎదురు చెప్పే స్వభావం మనకు ఉండదు. నిజమైన కుమారుడైతే అలా లోబడతాడు. అర్థమైందా? నువ్వు నిజమైన దేవుని బిడ్డవైతే దేవుడు చెప్పిన ప్రతి మాటకు కూడా, దేవుని వాక్యాలను బట్టి నువ్వు ఖచ్చితంగా లోబడే స్వభావమే. ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, ఏ సమస్యలు వచ్చినాయి ఎవరికి? ఇస్సాకుకి. నన్ను బంధిస్తున్నావేనని చెప్పి అక్కడ వ్యతిరేకంగా మాట్లాడలే, తిరుగుబాటు చేయలే, తిరగబడలే, నేను ఇక్కడ ఉంటానని అనుకోలే. బంధించినప్పుడు ఏం చేశాడండి? లోబడ్డాడు. బంధించినప్పుడు లోబడ్డాడు. మనము కూడా అది నేర్చుకోవాలి. దేవుడు మనల్ని కొన్ని సందర్భాలను బట్టి, కొన్ని అనుభవాల గుండా నడిపిస్తూ ఉంటాడు. వాటిని బట్టి మనం ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుంది. నేర్చుకోవాలి కానీ మనం తిరుగుబాటు చేయకూడదు. నా తండ్రి చెప్పినట్టుగా నేను చేస్తాను. నా తండ్రి నన్ను అలా ఉన్నప్పుడు దేవుడు మనల్ని అప్పగిస్తాడండి? అప్పగిస్తాడా? అప్పగించడు. అలాంటి వినయ విధేయతలు నేర్చుకోవాలండి. నిజమైన కుమారులైతే లోబడే మనస్తత్వం, ప్రాణమైన ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. ప్రాణాలైనా సమర్పించడానికి. ప్రాణం కాదండి, ఈ రోజుల్లో వాక్యం పడట్లే, మందిరం పడట్లే, దేవుడు పడట్లే, దేవుని వాక్యం పడట్లే. దేవుని పిల్లలు అన్న పేరు చెప్పుకుంటున్నాం మేము, అబ్రహాం సంతానం అని చెప్పుకుంటున్నారు ఒట్టిగా. అర్థమవుతుందా? ఒట్టి పేర్లు వద్దండి. అక్కడ దేవుడు అదే హెచ్చరిస్తున్నాడు. వారందరితో సంభాషణ మనం చదివాము ఇందాక.
మీరు అబ్రహాము సంతానము కాదు, మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీరు దురాశలనే చేయాలని చూస్తున్నారు, కోరుకుంటున్నారు. నిజమైన అబ్రహాము సంతానం అయితే ఎలా ఉంటుంది? లోబడతారు, మాట వింటారు, దేనికైనా వెనకడుగు వేసేవారుగా ఉండరు. అది మనం ఈరోజు నేర్చుకోవాలండి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మనము చిన్నపిల్లల్లా ఉన్నప్పుడు చిన్నపిల్ల స్వభావాలు, అవునండి, ఒకానొక సందర్భంలో మనకు తెలివి, ఆలోచన, వివేచన లేని సందర్భాలు ఉన్నాయా లేవా? కానీ దినదినము మన అనుభవంలోనికి రావాలి. చిన్నపిల్లల్లాగా ఉన్నప్పుడు, తెలవలేని పరిస్థితిలో అనుభవం గుండా ఉన్నప్పుడు నడిచిపోయింది, అయిపోయింది. కానీ ఇంకా కూడా మనం చిన్నపిల్లల ప్రవర్తించడానికి వీల్లేదండి. మనం ఒక అనుభవం గుండా వెళ్ళే వారముగా ఉండాలి. ఎంతో అనుభవం నేర్చుకోవాలి. చదువుదాం. 1 కొరింథీ 13:11 నుండి చదువమ్మా. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఈ అనుభవం ఉందా అండి ఎవరికైనా? ఇందులో ఎంతో మర్మం ఉందండి. ఏంటో చెప్పనా? నేను పిల్లవాని వలె ప్రవర్తించి తిని. ఒకప్పుడు నాకు దేవుడు అంటే తెలియదు, ప్రార్థన అంటే తెలియదు, వాక్యం అంటే తెలియదు, ఆత్మీయత అంటే అసలు ఏంటో తెలియదు. అప్పుడు తెలియని పరిస్థితుల్లో ఉన్నాను. కానీ ఇప్పుడు నాకు దేవుడు అంటే ఏంటో తెలుసు, దేవుడు అనుభవం అంటే ఏంటో తెలుసు. ఇప్పుడు నేను తెలుసుకోగలుగుతున్నాను. ఒకప్పుడు తెలవలేని స్థితిలో ఉన్నాను అనే అనుభవం ఉందా మీకు? ఇంకా ఇప్పుడు కూడా తెలవట్లేదండి. నాకేం అర్థం అవ్వట్లేదండి. కళ్ళు మూసుకొని పోయినట్టే ఉందండి. ఇంకా ఎన్ని వాక్యాలు వింటున్నారండి, ఎన్ని విషయాలు దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంకా నువ్వు చిన్నపిల్లవాని వలె, నువ్వు ప్రవర్తిస్తే ఏమన్నా ప్రయోజనము లేదండి. కాబట్టి ఇక్కడ మనం చదివిన మాటను బట్టి ఈ అనుభవం మనందరికి కావాలి. నేను చిన్నపిల్లవాని వలె ఉన్నప్పుడు చిన్నపిల్లవాని వలె మాటలాడి తిని, చిన్నపిల్లవాని వలె యోచించి తిని. చదవండమ్మా. మాటలాడి తిని, తలంచి తిని, యోచించి తిని. ఇక్కడ 3 మాటలు మనం చదువుతున్నాం. చిన్నపిల్లల్లా ఉన్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుందండి? చిన్నపిల్లవాడు ఉన్నప్పుడు చిన్నపిల్లల్లాగానే మనం మాట్లాడుతూ ఉంటాం. ఎందుకంటే ప్రార్థన అనుభవం అనేది ఉండదు. ఏం మాట్లాడతామో మనకే తెలియదు. మాట్లాడి తిని తర్వాత పిల్లవాని వలె తలంచి తిని. పిల్లవాని వల్లనే నువ్వు ఆలోచిస్తున్నావు. ఏం ఆలోచనలు? ఇంకా నేను ఎందుకులే మందిరానికి, నేను ఇప్పుడే బైబిల్ ఎందుకు చదవాలి, ఇప్పుడే నేను ఎందుకు ప్రార్థన చేసుకోవాలి, ఇప్పుడు నేను చిన్నపిల్లగాని వాడిని కదా, నేను చిన్నపిల్లని కదా, తర్వాత పెద్దగా అయినాక చదువుకుంటలే. అలా అనుభవాలు వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఆ చిన్న పిల్లవాని వలె తలంచి తిని, చిన్న పిల్లవాని వలె యోచించి తిని. అంటే ఆలోచనలు కూడా పిల్ల ఆలోచనలు చేస్తూ ఉంటారు. పిల్ల ఆలోచనలు చేయొద్దు దేవుని అనుభవంలో. అర్థమైందా అండి? పెద్ద ఆలోచనలోకి రావాలి. చిన్న పిల్లలు కూడా ఎంతో ఆత్మీయంగా ఎదుగుతున్నారు ఈ రోజుల్లో. చెప్పుకోవడం కాదు నేను అబ్రహాం సంతానం, నేను దేవుని బిడ్డనని. అనుభవం ఉండ రావాలి. నువ్వు చిన్ననాటి నుండే, మొక్కగా ఉన్న నాటి నుండే ఎదుర్కొంటూ రావాలి. ఇంత పెద్ద ఇన్ని సంవత్సరాలు వచ్చి, ఇన్నేళ్ల నుంచి నువ్వు దేవుని నమ్ముకొని, ఇన్నేళ్ల నుంచి నువ్వు మందిరానికి వెళ్ళుకుంటూ కూడా ఇంకా నువ్వు ఎదగకుండా, ఇంకా నేను చిన్న పిల్లని నాకు పాలపిక పెట్టండి అంటే, ఇంకా నువ్వు పాలపిక పెట్టించుకొని తాగితే ఏంటండి పరిస్థితి? అర్థం చేసుకోవాలి. ఇంకా పాలు తాగే వయస్సులో మనం ఉండడానికి వీల్లేదు. అది దేవుడు కోరుకోవట్లేడు. నువ్వు పెద్దవాడివి కావాలి, పెద్ద ఆలోచన రావాలి. తర్వాత ఇంకో మాట చదువుదాం. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు. ఈ మాట చెప్పగలుగుతారా? చెప్తారా ఎవరైనా? అనుభవంగా ఉందా? అనుభవం ఉందా ఎవరికైనా? ఇప్పుడు నేను పెద్దవాడిని అయ్యాను, చిన్నవాడిని చేష్టలు మానివేశాను. చెప్పలేస్తారండి? ఇది చెప్పాలి ప్రతి ఒక్కరు. ఈ మాట చెప్పాలి. ఈ మాట చెప్పాలంటే నోటితో పెదాలతో పలకడం కాదు. అర్థమైందా? అనుభవం గుండా రావాలి. పిల్లల చేష్టలు మానివేసి పెద్దవానిలాగా నేను యోచించాను, ఆలోచించాను, ఆత్మీయంగా నేను బలపడుతున్నాను, వాక్యము నన్ను సత్యములోనికి నడిపిస్తుంది అనే అనుభవము కావాలి. ఈ మాట చెప్పాలి. నేను ఏంటమ్మా? చదవండి మరి ఒకసారి. నేను ఇప్పుడు పెద్దవాడనే పిల్లవాని చేష్టలు మానివేసి తిని అని చెప్పే అనుభవం మనకి కావాలి. పిల్లవాని చేష్టలు ఇక మానివేయాలి. ఎందుకంటే మనం ఏమయ్యామండి? పెద్దయ్యారా? పిల్లలే ఉన్నారు ఇక్కడ. ఇంకా
చిన్నపిల్లలేనా అంతా? చిన్నపిల్లలతో ఏం చెప్పట్లేదు కానీ సండే స్కూల్ కాదుగా ఇది. సండే స్కూలా కాదు కదా. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా అర్థం చేసుకోవాలి ఏంటంట, నేను చిన్న పిల్లవాని చేష్టలు మానివేసి పెద్ద అనుభవంలో ప్రార్థన చేసుకో. ఒకవేళ నీకు ఇంకా అనుభవం గుండా ఎదగనట్లయితే, ఆత్మీయతలో ఎలా ఎదగాలో అర్థం కాకపోతే, అయ్యా నాలో ఉన్న పిల్ల చేష్టలని తీసివేయ్యా, నాకు అనుభవాన్ని నేర్పించండి ప్రభా, జ్ఞానము నేర్పించండి అయ్యా. ఇస్సాకు పిల్లవాడే అయినా కూడా ఎలా ఉందంటే అతని అనుభవము, లోబడుతూ వచ్చాడు తండ్రికి, లోబడ్డాడు. నిజమైన కుమారుడు అయితే ఏం చేస్తాడు? లోబడతాడు. నువ్వు నిజమైన కుమారుడు కాదు కాబట్టి ఇంకా నువ్వు దేవునికి లోబడట్లే, వాక్యానికి లోబడట్లే, దేవుని మాటకు లోబడట్లే, ఇంకా వ్యతిరేక స్వభావం కలిగి పిల్లవాని చేష్టలే చేస్తూ. ఇది అర్థం చేసుకోవాలండి. తర్వాత ఇంకా అయ్యా నాకు పూర్తిగా నేర్పించండి ప్రభువా, ఆత్మీయతను నేర్పించండి, నాలో ఉన్నవన్నీ కూడా తీసివేయండి అని మనం చెప్పే అనుభవము మనందరికీ కూడా కావాలండి. ఏ రీతిగా దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఉండాలి, ఇస్సాకు ఏ రీతిగా తగ్గించుకొని ఉన్నాడు, ఇస్సాకు ఎలా విధేయత చూపించాడు, మరి మనం కూడా విధేయత చూపించాలి కదా ఇస్సాకు లాగా. మనము 26వ కీర్తన 26:6, యెహోవా నీ బలిపీఠము చుట్టూ ఏంటంట 26:6 చదువుతున్నామండి. కీర్తనలు తీశారండి, బైబిల్ తీసే అనుభవం కూడా లేదండి. ఎందుకంటే పిల్లవాని చేస్తలే. ఇంకా ఏంటి అండి, ఇంకా నేను చిన్న పిల్లని, నాకు బైబిల్ తీయరాదు. మరి వేరే విషయాలు, లోక విషయాలు, లోక జ్ఞానాలు లోకంలో ఉన్నాయని ఏమన్నాను, దాంట్లో ఎక్కడ ఫస్ట్. కానీ బైబిల్ తీసే దగ్గర ఇంకా చిన్న పిల్లనండి నేను, బైబిల్ తీయరాదు. 26:6 చదవండి. యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును. ఏం చేయాలండి? ఇస్సాకు ఏం చేశాడు? ఇస్సాకు ఎక్కడున్నాడండి? బలిపీఠం పైకి ఎక్కాడు, లోబడ్డాడు. మరి నువ్వు కూడా అలా చేయాలంటే, ఆయన స్థానంలో ఉన్నాడంటే నువ్వేం చేయాలి? ఈరోజు ఏం చేయాలి? ఆయన బలిపీఠము చుట్టూ నువ్వేం చేయాలి? ప్రదక్షిణం. కాబట్టి ఈ అనుభవంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇస్సాకును బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన బలిపీఠము చుట్టూ మనం ఏం చేయాలి? దేవుని మందిరము చుట్టూ, దేవుని వాక్యము చుట్టూ, ప్రార్థన చుట్టూ మనం ఎల్లవేళలా కూడా ఏం చేయాలి? తిరుగుతూనే ఉండాలి. మన మైండ్ బైబిల్లోనో ఆలోచనలు ఉండాలి, మన మైండ్ మందిరం మీదనే ఆలోచన ఉండాలి, మందిరంలో పరిచర్యలపై ఉండాలి. ఎప్పుడు కూడా మందిరానికి రావడం, మందిరంలో పనులు చూసుకోవడం, ఇలా ఎల్లవేళలా ప్రదక్షిణములు చేస్తూ అలాంటి అనుభవం. ఇస్సాకు బలిపీఠము ఎలా లోబడి తగ్గించుకొని బలిపీఠంపై కూడా ఎలా ఎక్కాడో, మరి నువ్వు కూడా బలిపీఠము చుట్టూ ప్రదక్షిణములు చేయడానికి సిద్ధపడుతున్నావా? ఈరోజు నిజమైన సంతానం అయితేనే అలా చేస్తుంది. ఏంటి? నిజమైన సంతానం ఇస్సాకు కాబట్టి, నిజమైన కుమారుడు కాబట్టి తండ్రి మాటకు లోబడ్డాడు. నువ్వు నిజమైన దేవుని బిడ్డవైతే నువ్వు కూడా ఏం చేస్తావు? ప్రదక్షిణములు దేవుని చుట్టూ, బలిపీఠము చుట్టూ నువ్వు కూడా అదే విధంగా చేస్తావు, చేసే అనుభవంలో ఉంటావు. అది మనం ఈరోజు నేర్చుకోవాలి. చెప్పుకోవడానికి కాదు, పేరుకి అని, కానీ దాని తగ్గ జీవితం మనకి ఉండాలండి. మరి 1 పేతురు 1:16, కాగా మీరు విధేయులకు పిల్లలై, అర్థమవుతుందా? మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించకుండా, అర్థమవుతుందా? మీరు విధేయులకు పిల్లలైతే, ఇస్సాకులాగా మీరు కూడా విధేయత కలిగిన పిల్లలైతే మీరు ఎలా ఉండాలంట? మీ పూర్వపు అంటే మీరు ఇంతకు ముందు ఎలాంటి అజ్ఞాన దశలో, అజ్ఞాన దశ అంటే తెలుసా? జ్ఞానము లేకుండా అజ్ఞానంగా ఉండడము. అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి, ఇంతకు ముందు ఎలాగైతే అజ్ఞాన దశలో ఉండి ఆశలను అనుసరించి నడుచుకున్నారో, ఎలా ప్రవర్తించారో, ఇక నుండి అలాంటి ప్రవర్తన మీరు ప్రవర్తించడానికి వీలు లేదు. మనం ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన మాట, మీరు విధేయులైన పిల్లలైతే మీరు ఇంతకు ముందు చేసిన వాటిని, అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించకుండా ఏం చేయాలి? మిమ్మను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. అర్థమైందండి?
సమస్త ప్రవర్తన యందు మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. ఎందుకంటే మీరు విధేయులకు పిల్లలు కాబట్టి. అర్థమవుతుందండి? విధేయత చూపించాలని ఆశపడుతున్నారు కాబట్టి. ఇస్సాకు ఎలాగా నిజమైన కుమారుడుగా ఉండి విధేయత చూపించాడో మీరు కూడా అలాగే విధేయత చూపించాలని అనుకుంటున్నారు కాబట్టి, ఇస్సాకు ఏ రీతిగా బలిపీఠం పైకి ఎక్కాడో మీరు కూడా అదే రీతిగా బలిపీఠము చుట్టూ ప్రదక్షిణములు చేయాలని ఆశపడుతున్నారు కాబట్టి దేవుడు మీతో చెప్తున్నాడు, మీరు విధేయులకు పిల్లలు కాబట్టి మీరు ఇంతకు ముందు చేసిన ఏంటిదంటే అజ్ఞాన దశలో ఉండి మీరు ఆలోచించిన ఆలోచనలు, మీరు చేసిన ఆశలు ఏదైతే అనుసరించి నడిచారో ఇంకా ఇప్పటి నుండి అలా మీరు చేయడానికి వీల్లేదు. వాటన్నిటిని విడిచిపెట్టి ఏం చేయాలంట? మిమ్మల్ని పిలిచిన వాడు, హల్లెలూయా హల్లెలూయా, ఎవరి చేత పిలువబడ్డారు మీరు? చాలా గొప్ప విషయం అండి, ఇది చాలా గొప్ప విషయం. పిలువబడిన వారు కాబట్టి మీరు ఎలా ఉండాలమ్మా? మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి. చిన్నపిల్లల ప్రవర్తన, ఆశలను ఇప్పుడు ఎందుకంటే చెప్తున్నాడు. ఇప్పుడు మనం యోహాను సువార్తలో చదివాం, మీ తండ్రి యగు అపవాది సంబంధులైతే ఏం కలిగి ఉంటారండి? ఇవన్నీ దురాశలు కలిగి ఉంటారు. కాబట్టి మీరు ఇంతకుముందు ఒకవేళ అలాంటి దురాశలు కలిగి అపవాది సంబంధులు, అపవాది పిల్లల్లాగా ఉన్నట్లయితే వాటన్నిటిని కూడా విడిచిపెట్టి ఇక నుండైనా సరే మంచి ప్రవర్తన కలిగి పరిశుద్ధులుగా ఉండడానికి ప్రయత్నము చేయండి. మరి మేము కూడా ఆయన బిడ్డల్లాగా ఉండాలనుకుంటున్నారా అండి? ఎవరైనా దేవుని బిడ్డల్లాగా, దేవుని కుమారుల్లాగా మాకు కూడా ఉండాలని ఆశపడినట్లయితే ఎలా ఉండాలి అన్నట్లయితే ఒక మాట మనం చదువుకుందాం. రోమా 8:14, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయుందురు. హల్లెలూయా హల్లెలూయా. ఏం చదివామండి? దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ కూడా దేవుని కుమారులై ఉందురు. మనం దేవుని కుమారులాగా కుమార్తెలాగా ఉండాలనుకున్నట్లయితే ఎలా నడిపింపబడాలంట? సాతాను చెప్పినట్టు నడవాలా? ఆత్మ చేత. ఏ ఆత్మ చేత అంట? దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడతారో. అర్థమవుతుందా? దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్నావా? సాతాను నడిపించినట్టు నడుస్తున్నావా? అర్థం చేసుకోవాలి. దేవుని ఆత్మ చేతను నడిపింపబడినట్లయితే ఏంటిదంట? అలాంటి వారందరూ కూడా దేవుని పిల్లలు, దేవుని కుమారులు, దేవుని పిల్లలు. అది అర్థం చేసుకోవాలి. ఈరోజు ఒకటి లాస్ట్ లో మొత్తం వచ్చేసింది మనకి, అవునండి? ఎందరో దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుతురో వారందరూ కూడా దేవుని పిల్లలు. దేవుని పిల్లలు అనే విషయాన్ని గ్రహించాలి. మరి సాతాను నడిపించినట్టు నడుస్తున్నామా? దేవుడు నడిపించినట్టు నడుస్తున్నామా? ఎవరు నిన్ను నడిపిస్తున్నారు? ఏ మార్గంలో నువ్వు నడుస్తున్నావు? దేవుని ఆత్మను పొందుకొని నడుస్తున్నావా? అట్లయితే నువ్వు దేవుని పిల్లలు అన్నట్లే. దేవుని నడిపింపులో ఉన్నావా? దేవుని పిల్లలు అన్నట్లే. మన టైటిల్ ఏంటండి? ఎవరి పిల్లలు? ఎవరి పిల్లలు అంటే ఇప్పుడు చెప్పండి మీరు. ఎవరి పిల్లలు? ఇప్పుడు మీరు వాక్యం విన్నారు. అపవాది పిల్లలైతే ఎలా ప్రవర్తిస్తారు? లోకములో ఉన్న దురాశల వైపు వెళ్తూ ఉంటారు కదా అండి. అజ్ఞాన దశలో ఆలోచిస్తూ ఉంటారు. పిల్లవాని వలె ఆలోచిస్తూ ఉంటారు. పిల్లవాని చేష్టలు చేస్తూ ఉంటారు. దేవుని పిల్లలైతే ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. దేవుని చేత నడిపింపబడుతున్నావా? దేవుని పిల్లలేనా? దేవుని బిడ్డవేనా నువ్వు? అది అర్థం చేసుకోవాలి. దేవుని ఆత్మ చేత నువ్వు నడిపింపబడినట్లయితే నువ్వు దేవుని బిడ్డవే. దేవుని బిడ్డనా కానా అనే డౌటా? దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్నావా? సాతాను నడిపించినట్టు నడుపుతున్నావా? దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకున్నట్లయితే నువ్వు ఎవరి పిల్లలవో నువ్వే చెప్పగలుగుతావు. కాబట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడిన మాటల్ని బట్టి ప్రతి ఒక్కరం కూడా అర్థం చేసుకున్నామండి. ఏంటిదండి? తండ్రి ఆ యొక్క అబ్రహాము సంతానం అని చెప్పుకోవడం కాదు. నిజమైన పిల్లలైతే ఎవరి పిల్లలు మీరు? మీ తండ్రి ఎవరు? మీ అడ్రస్ ఏంటి? మీ స్వభావాలు ఏంటి? అక్కడ ఇందాక మన యోహానులు 8 చదువుతున్నాం. మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు? మీ తండ్రి యొక్క అపవాదు ప్రవర్తనలే ప్రవర్తిస్తున్నారు. ఆయన చేసినట్టే మీ తండ్రి చేసినట్టే చేస్తున్నారు అని చెప్పాడండి. మరి ఎవరు చేసినట్టు చేస్తున్నారు మీరు? మీ తండ్రి ఎవరు? మీ తండ్రి క్రియలేంటి? మంచి ప్రవర్తన ప్రవర్తించండి. అర్థమవుతుందండి? పరిశుద్ధుడు కనుక, నీ తండ్రి పరిశుద్ధుడు కనుక
మీరును పరిశుద్ధంగా మంచి ప్రవర్తన, సమస్త విషయములందు మంచి ప్రవర్తన కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి వాక్యమందు నిలిచి ఉండే వారముగా, సత్య మార్గంలో నడిచే వారముగా, నిజమైన శిష్యులుగా, నిజమైన దేవుని బిడ్డలుగా, అర్థమవుతుందా? నిజమైన వారముగా ఉండాలి, కానీ నామకార్థంగా చెప్పుకోవడానికి కాదు. క్రైస్తవ్యం ఉన్నది అనేది ఒట్టిగా పేరు చెప్పుకొని జీవించడానికి కాదు. అది నువ్వు అది అనుభవించాలి, పొందుకోవాలి. నువ్వు బైబిల్ చదివే విషయంలోను, ప్రార్థనలోను ఎదగాలి. చిన్ననాటి నుండి ఇంకా చిన్న పిల్లవారి వాళ్ళ ప్రవర్తన తీసివేసుకొని పెద్ద అనుభవంలోకి వచ్చి ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేశారా అండి? ఇంకా చిన్న పిల్లల చేష్టలు చేస్తున్నారా? కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం, మోకరించాం. దేవాది దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా మనల్ని మనం పరీక్షించుకొని దేవుని ఎదుట సమర్పించుకుందామండి. ప్రతి ఒక్కరం, అయ్యా నేను కూడా నిజమైన నీ బిడ్డని ప్రభువా, పేరుకు కాదయ్యా, నీ బిడ్డను నేను. ఇస్సాకు ఏ రీతిగా అయితే సంపూర్ణంగా లోబడుతూ వచ్చినాడు, అయ్యా నేను కూడా నిజమైన నీ బిడ్డను, నీ ఎదుట నేను కూడా సంపూర్ణంగా లోబడతాను ప్రభా. నీ మందిరము చుట్టూ ప్రదక్షిణములు చేస్తానయ్యా. నీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. పరీక్షించుకుందాము మనల్ని మనం. వాక్యం విని విడిచిపెట్టడం కాదు, వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం, కొన్ని నిర్ణయాలు తీసుకుందాం ప్రతి ఒక్కరం కూడా. నువ్వు దేవుడవు, ఇస్సాకు దేవుడవు అయ్యా, అయ్యా నాకు దేవుడవు, అబ్రహాముకు తండ్రివి అయ్యా. ఇస్సాకు ఏ రీతిగా అయితే తండ్రికి లోబడుతూ వచ్చినాడు ప్రభు, అవునయ్యా నువ్వు నాకు కూడా తండ్రివి నాయన. నీకు వందనాలు స్తోత్రాలయ్యా. నీ ఎదుట నేను కూడా అదే రీతిగా అయ్యా విధేయత చూపిస్తాను ప్రభువా. నీ బిడ్డలుగా అయ్యా, నిజమైన బిడ్డలుగా, నిజమైన నాయన నీ యొక్క అయ్యా తండ్రి తన విశ్వాసిగా నేను జీవిస్తాను ప్రభువా. అటు విధంగా ఉండే కృపను నాకు అనుగ్రహింపజేస్తున్నాం తండ్రి. ప్రార్థన చేస్తూ విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేసి అయ్యా, ప్రతి ఒక్కరి హృదయంలో నీరు కట్టి ఫలింపజేసి నూతన ఆశీర్వాదాలు వచ్చే కృపను అనుగ్రహింపజేస్తున్నామని అయ్యా, దుష్టుడు అపవాది వచ్చి ఎత్తుకొని వెళ్లకుండా ప్రభువా కంచె వేసి కాపాడుతున్నామని తండ్రి. ప్రతి ఒక్కరు వాక్యాన్ని బట్టి జీవించేటట్లుగా, వాక్యములు ఎదిగేటట్లుగా అయ్యా, ప్రార్థనలో ఎదిగేటట్లుగా, నిజమైన నీ బిడ్డలుగా, అబ్రహాము సంతానం అని చెప్పుకోవడం కాదు, దేవుని బిడ్డలం మేము క్రైస్తవులము, మీ మందిరానికి వెళ్తున్నామని మాట తీరుగా చెప్పుకోవడం కాదు, కానీ అయ్యా నిజమైన క్రైస్తవులుగా నీ ఆత్మ చేత నడిపింపు కావాలయ్యా. అటు రీతిగా ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసి నడిపిస్తూ రమ్మని తండ్రి. ప్రార్థన చేస్తూ ఇతబడిన వాక్యాన్ని అయ్యా ప్రతి ఒక్కరి హృదయంలోనూ నీరు కట్టి ఫలింపజేసి అయ్యా నూరంతల ఫలాలు ప్రతి ఒక్కరి జీవితంలో పొందుకునేటట్లు అయ్యా, వారి యొక్క అనుభవం గుండా వెళ్ళేటట్లు సహాయము చేస్తూ రమ్మని తండ్రి. ప్రార్థన చేస్తూ ఈ రోజు ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రత్యేకముగా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి, నీ మెంటైన దీవులతో నింపండి అయ్యా. ఇంకా ఎవరెవరు ఏ అవసరతలతో, ఏ అక్కరతో, ఏ ఇరుకులతో, ఇబ్బందులతో, వేదనలతో, శోధనలతో, సమస్యలతో, చిక్కులతో, దుఃఖముతో అయ్యా వచ్చింటున్నారు, ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క సమస్య నుండి విడుదల కలగచేయండి. అనారోగ్యంతో వచ్చిన వారిని అయ్యా మీరు ముట్టి స్వస్థపరచండి, బాగు చేయండి. మీరు రక్త ప్రోక్షణ దయచేయండి అయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు. ప్రతి ఒక్కరు కన్నీరు తూడ్చండి అయ్యా. ప్రతి ఒక్కరి వేదనలు అయ్యా మీరు తొలగించండి అయ్యా. నీకు వందనాలు. ప్రతి ఒక్క అక్కర్లో అవసరతలు మీ నామములో తీరుస్తురమ్మని బిడ్డలు ఎంతో ఆసక్తితో, ఆశతో వచ్చింటున్నారు ప్రభా. నీ సన్నిధానంలో నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణములు చేయడానికై ఆశపడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రత్యేకముగా దీవించి ఆశీర్వదించి నీ మెండైన దీవెనతో నింపుతూ రమ్మంటే ప్రార్థిస్తూ వాక్యమును మరి ఒక్కసారి ప్రభువా అయ్యా దీవించి ఆశీర్వదించమని తండ్రి ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.